అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ రాశివారికి విలక్షణమైన దినచర్య ఎదురవుతుంది. కొన్ని సానుకూల పరిణామాలు ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తే, మరికొన్ని ఆటంకాలు మానసిక స్థైర్యాన్ని సవాలు చేస్తాయి. ప్రతి అంశంలోనూ జాగ్రత్త, ఓర్పు అత్యవసరం. జీవితం ఒక నది ప్రవాహం లాంటిది. కొన్ని చోట్ల ప్రశాంతంగా, కొన్ని చోట్ల సుడులతో కూడి ఉంటుంది. నేటి దినం అటువంటి మిశ్రమ ఫలితాలతో కూడుకున్న ప్రయాణాన్ని సూచిస్తుంది. అలసిపోకుండా, నిరాశపడకుండా ముందుకు సాగడమే ఈ రోజు మీకు విజయ మార్గం. ఈ రోజు ఈ రాశివారికి స్థిరాస్త్యరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి లాభాలు అందుకోవడాన్ని సూచిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేస్తుంది. స్థిరాస్తుల అమ్మకం లేదా అద్దెల ద్వారా ఊహించని ధనలాభం ఉండవచ్చు. ఇది మీ బ్యాంకు బ్యాలెన్స్ను పెంచడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలకు ఊతమిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు లేకుండా సజావుగా సాగడం కొంతవరకు ఊరటనిస్తుంది. కొత్త పెట్టుబడులు లేదా విస్తరణ ప్రణాళికలకు ఇది సరైన సమయం కాకపోవచ్చు. కానీ రోజువారీ కార్యకలాపాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏదైనా వ్యాపార నిమిత్తం లేదా వ్యక్తిగత పనుల మీద చేసే ప్రయాణాల వల్ల అనుకోని ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు కేవలం ఆర్థిక లాభాలనే కాకుండా కొత్త పరిచయాలను, వ్యాపార అవకాశాలను కూడా తీసుకురావచ్చు. ఇది ఆర్థికంగా మీకు కొంత బలాన్ని చేకూరుస్తుంది. విలువైన వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ రోజు మీ అంతర్గత కోరికలను నెరవేర్చుకోవడానికి మీరు ధనం ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఇది మీ వ్యక్తిగత ఆనందానికి, సౌందర్యానికి సంబంధించిన విషయాలలో సానుకూల మార్పును సూచిస్తుంది. అయితే ఈ సానుకూల అంశాల మధ్య కొన్ని సవాళ్లు కూడా తప్పవు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. మీ ప్రణాళికలకు అనుగుణంగా పనులు జరగటపోవచ్చు. చిన్న చిన్న అడ్డంకులు, కాలయాపనలు మిమ్మల్ని చికాకుపరుస్తాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఈ జాప్యం మీ సహనానికి పరీక్షగా నిలుస్తుంది. ముఖ్యంగా నిర్ణీత గడువులలో పనులను పూర్తి చెయ్యాలనుకునే వారికి ఇది మరింత నిరాశను కలిగించవచ్చు. నిరుద్యోగులకు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి నేటి రోజు కొంత నిరాశను మిగిల్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలలో జాప్యం, ఆశించిన ఫలితాలు రాకపోవడం లేదా సరైన అవకాశాలు లభించకపోవడం వంటివి ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి. ఇంట్లో పెద్దలు లేదా చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారి అనారోగ్యం మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చెయ్యడమే కాకుండా మానసికంగా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. వైద్య ఖర్చులు కూడా ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి. మీరు కూడా మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకూడదు. శారీరక అలసట, మానసిక ఆందోళనలు మిమ్మల్ని వెంటాడతాయి. చిన్న చిన్న అనారోగ్యాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల పనుల మీద ఏకాగ్రత లోపించి చికాకు పెరుగుతుంది. ఆహార నియమాలు పాటించాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం, ఇంట్లో వంటిన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం. ఆర్థికపరంగా సమస్యలు తప్పవు. ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక లోటు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. రుణభారం పెరిగే అవకాశం లేదా అనుకున్న ధనం సమయానికి చేతికి అందకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడం, ముందుగానే ప్రణాళిక వేసుకోవడం ఈరోజు చాలా ముఖ్యం. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారి మొండితనం లేదా అల్లరి మిమ్మల్ని పరీక్షిస్తుంది.
వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం లేదా ప్రవర్తనకు సంబంధిన సమస్యలు మిమ్మల్ని ఆందోళనపరుస్తాయి. వారితో వ్యవహరించేటప్పుడు సహనం, ప్రేమ రెండూ అవసరం. బంధుమిత్రులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద తగాదాలకు దారితీయవచ్చు. మీ మాటలు లేదా చర్యల పట్ల అదనపు జాగ్రత్త వహించడం ద్వారా అనవసరమైన వైరాన్ని నివారించవచ్చు. ఈ రోజు మీ సహనం తగ్గినట్లు అనిపించినా సంయమనం పాటించడం అత్యవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో, ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలపై స్పష్టత ఉండదు. మనసులో గందరగోళం, ఆందోళన కారణంగా సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో తటపటాయిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం లేదా విశ్వసనీయ వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది. దూరపు బంధువుల నుండి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది. ఈ వార్తలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కొన్ని సందర్భాలలో ఆందోళన లేదా సంతోషాన్ని కూడా కలిగించవచ్చు. అవి కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి వాటిని నిదానంగా విశ్లేషించడం మంచిది. ఈ సవాళ్లన్నింటి మధ్య మీ మానసిక ప్రశాంతతకు దైవత్వం ఒక మార్గం చూపుతుంది. గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది మీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. పూజలు, వ్రతాలు లేదా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మీరు మానసిక శాంతిని పొందుతారు. ఇది కుటుంబ సభ్యులందరికీ మంచి అనుభూతినిస్తుంది. ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికైనా ధైర్యాన్నిస్తుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు ఒక రకమైన ఊరటనిస్తాయి. మిమ్మల్ని భూమిపై నిలబెట్టి ఆశను నింపుతాయి. ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూలతను ఆకర్షిస్తాయి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశివారికి అటు ఆదాయం, వస్తు కొనుగోళ్ల రూపంలో ఆనందమున్నా, ఇటు ఆరోగ్యం, సంబంధాలు, పనులలో జాప్యం వంటి అనేక సవాళ్లు ఎదురవుతాయి. మీ సహనాన్ని, వివేకాన్ని పరీక్షించే రోజు ఇది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ముఖ్యం. ప్రశాంతంగా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులు, సోదరులతో ఏర్పడే చిన్నపాటి అపార్థాలను కూడా పెద్దవి కానివ్వకుండా సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చూపకుండా వారికి తగిన వైద్య సహాయం అందించాలి. మీ సొంత ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికంగా పొదుపు, సరైన ప్రణాళిక ఈ రోజు మీకు చాలా అవసరం. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈ సంఖ్య మీకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ రంగు మీకు శక్తిని, సానుకూలతను ప్రసాదిస్తుంది. ఈ రంగు వస్త్రాలను ధరించడం లేదా ఈ రంగును మీ చుట్టూ ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొని మీ దినచర్యను కొనసాగించండి. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.